తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కెరీర్ మొత్తం చూసుకుంటే సార్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటూ వచ్చారు. ఏంది ఆయనతో అంత స్పెషల్ అసోసియేషన్ ఏంది మీకు? అంటే నాకు ఆయన టైమింగ్ ఇష్టం అండి. నాకు ఆయన టైమింగ్ చాలా ఇష్టం. నేనన్నా ఆయనకి చాలా చాలా ఇష్టం. ఇంకా అంతే, ఆ రెండే. నేను ఫస్ట్ స్క్రిప్ట్ దశలోనే ఆయన్ని అనుకునేవాడిని. స్క్రిప్ట్ దశలోనే ఓకే, పలానా ఈ మామయ్య క్యారెక్టరు, ఇది ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనుకొని దాని తర్వాత రాసుకునేవాళ్ళు. ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డైలాగ్ ఈయనైతే ఎలా చెప్తాడు అనే దృష్టిలో పెట్టుకునే రాసుకునేవాళ్ళం. అప్పుడు దాదాపు ఎక్కువ మంది ఆర్టిస్టులు అంతేనండి. ఇప్పుడు ఎంఎస్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, లేకపోతే ధర్మ సుబ్రహ్మణ్యం గారు కానీ, వేణుమాధవ్ కానీ, వీళ్ళందరినీ మనం క్యారెక్టర్లు వీళ్ళు అనుకున్న తర్వాత మనకు ఆ సీన్స్ కూడా మనం ఈజీగా రాసుకునేవాళ్ళం. ఒక ఆర్టిస్ట్కి ఆల్రెడీ ముందే రాసేసుకుంటే వాళ్ళ పేరు అనుకొని రాసుకుంటే మంచి టైమింగ్ దొరకద్ది. సో ఆ ఫ్లోలో మేము రాసేసుకోవచ్చు అని చెప్పారు. సో నాకు అది లీలామహల్ సెంటర్ చూస్తున్నప్పుడు అర్థమైంది సార్. అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కెరీర్ అంతా ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు, కానీ దాంట్లో గెటపులు ఉంటాయి లీలామహల్ సెంటర్లో. అసలు ఆ గెటపులు అదిరిపోతాయి, ఆ టైమింగ్ అదిరిపోద్ది, ఆ ట్రాక్ అంతా అద్భుతంగా వచ్చింది. అవునండి, అది అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆయనకి ఇలా ఇలా అనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఓకే మన కామెడీ టైమింగ్ అంతా ఓకే, ఇన్ని క్యారెక్టర్లు ఆ మిమిక్రీ లాగా ఇలా చేయాలి అంటే యాక్చువల్గా నాకంటే బ్రహ్మానందం గారు బాగుంటాడు, నేను నేను మరి అవన్నీ నా మీద బాగుంటాయా అన్నారు ఆయన. ఓకే, లేదు సార్ బ్రహ్మాండంగా ఉంటాయండి, ఇందులో మిమిక్రీ లాగా మీరేం చేయక్కర్లా, మీకు ఆ గెటప్లు వేస్తాం, మీరు కొంచెం దగ్గరగా అలా చేసినా చాలు, కానీ మీరు ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే పెదరాయుడు అంటే యాస్టీస్ పెదరాయుడు లాగా మిమిక్రీ చేయొద్దు. ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్లన్నీ మీరు వేయాల్సినవి అని మీ ఫీలింగ్ అంతే, మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి అని చెప్పి అయితే అలాగే అని చెప్పి చేశారు, అద్భుతంగా చేశారు. చూసుకున్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అది నీకు చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టపడ్డారు, అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పారు. దానికి మన ఒకరోజు ఎంఎస్ గారు వచ్చారు ఒక సీన్ కోసం. యాక్చువల్గా థియేటర్లో సినిమా చూస్తుంటే పెదరాయుడు గెటప్లో సమోసా ఏదో ఇచ్చి బట్టలన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు కదా, ఆ సీను ఒకటి చేసిన తర్వాత ఎంఎస్ గారు అన్నారు, ఎంఎస్ గారు ఏంటి ఈయన క్యారెక్టర్ అంటే చెప్పాను, అంటే ఈయన లైఫ్ బెస్ట్ క్యారెక్టర్ అయిపోద్ది అది ఆయనకి సుబ్రహ్మణ్యం గారికి అని చెప్పి, నాది కూడా మరీ ఒక్క సీన్ ఏంటి, ఇంకెక్కడన్నా ఒక సీన్ పెట్టండి, నాకు డబ్బులు కూడా వద్దు, నేను వచ్చి చేసి వెళ్ళిపోతాను అన్నారు. ఆయనకి అర్థమైపోయింది ఇది మంచి ట్రాక్ అవుతుంది, నాకు ఒక్క సీన్ పెట్టండి ఎక్కడన్నా అన్నారు. అది షూటింగ్ జరుగుతున్నప్పుడే నాకు అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది, దీన్ని మనం క్లైమాక్స్లో ఎండ్లో పెడితే ఎలా ఉంటుంది, ఈయన మళ్ళీ వచ్చినట్టుగా అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఆయన షూటింగ్ ప్యాకప్ అయ్యి వెళ్లేలోపే ఇంకో సీన్ చెప్పాను అనమాట. ఓకే, సినిమా చివర్లో అంత సుఖాంతం అయిపోయిన తర్వాత ఆయన అడవి దొంగ గెటప్లో, అంటే ఒకటే ఉంటది కదా, ఆయన అడవి దొంగ గెటప్లో వస్తే ఈయన మళ్ళీ వచ్చాడు అక్కడికి వచ్చి ఈ గెటప్ నీకంటే అంటే ఒరే నువ్వు వాడివే కదా అని చెప్పి పరిగెడుతుంటే దాని మీద సినిమా ఏం చేద్దామని చెప్పి అప్పటికప్పుడే చెప్పాను అనమాట. ఓకే, ఇలా చేద్దాము అంటే చాలా బాగుంది అని తర్వాత వచ్చి చేసి వెళ్ళారు ఆయన ఎంఎస్ గారు. అట్లా అంటే ఈవీవి గారి విషయానికి వస్తే సార్, మళ్ళీ అంటే చాలా మంది చెప్పారు, అది నిజమో కాదో నాకు తెలియదు, ఈవీవి గారికి ఆర్యన్ రాజేష్ మంచి హీరో అవుతాడు అని చెప్పేసి చాలా బలమైన నమ్మకం అంట. సో ఆయన లాంచ్ చేశారు, సక్సెస్ రాలేదు, మీరు సక్సెస్ ఇచ్చారు, సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో ఆ కొడుకు మీద ఎందుకు ఆయనకు అంత నమ్మకం? అంటే ప్రతి కొడుకు మీద ఉంటది, బట్ ఇద్దరిలో ఈ కొడుకు పెద్ద హీరో అవుతాడు ఎందుకు అంత బలంగా? అంటే ఒకటి సార్, ఇప్పుడు స్క్రీన్ కి నిజం చెప్పాలంటే ఆయన అందగాడు కదా. కరెక్ట్, ఆర్యన్ రాజేష్ చాలా అందగాడు, చాలా ఫ్రెష్ ఉంటుంది, హైట్, ఇద్దరు హైటే, రాజేష్ నరేష్ ఇద్దరు మంచి హైట్, మంచి ఫిగర్ బాగుంటది. బట్ ఆయన హీరోని చేయాలనుకున్నారు. బేసిక్ గా ఈయన ఏంటంటే ఈయన నరేష్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది అప్పటికే ఉండడం వల్ల ఆయన అలా అనుకుని ఉంటారు, ఏది రాజేష్ ని హీరోని చేయాలి అనేది అనుకుని ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే సక్సెస్ అనేది అది కుదరడం సార్. ఇప్పుడు ఈవీవి గారు చూడండి సక్సెస్ లా, అంతే కదా, ఎన్ని సక్సెస్లు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు, అయితే
వాళ్ళ అబ్బాయి విషయంలో అది ఎందుకో మిస్ కొట్టింది అంతే. ఏదో స్క్రిప్ట్ కరెక్ట్గా సెట్ అవ్వలేదా అలా, మనది కుదిరింది అంతే. అంత మాత్రం చేత ఇది గొప్ప కాదు. లేకపోతే ఆయన ఎక్కడండి, ఆయన ఎంత ఎవరెస్ట్, ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, సార్ అది ఆయన గొప్పతనం అండి. ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఆయన ఇంకా అక్కడ చూసే స్థాయికి అనిపించింది అందరికి. అది గొప్ప విషయం. అండ్ సునీల్ గారితో మిస్టర్ పెళ్ళికొడుకు చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారు ఆ సినిమా? అంటే ఇష్టపడే చేశానండి. కాకపోతే చిన్న డౌట్ అయితే ఉండిందండి నాకు. అదైతే వాస్తవం. ఎందుకంటే అది చెప్పాలి. నేను అంటే ఇప్పుడు చెప్పడం కాదు, ఆర్బి చౌదరి గారి ముందే కూడా చెప్పాను నేను. ఆర్బి చౌదరి గారి ముందు చెప్పాను, సునీల్ అందరూ ప్రొడ్యూసర్స్ అందరి ముందే నేను చెప్పాను. అంటే బేసిక్గా ఏంటంటే ఈ కథ కరెక్ట్ తెలుగులో తనకి సెట్ అయ్యే కథ కాదు. అవును, సెట్ అయ్యే కథ కాదు. ఎందుకంటే సునీల్ అంటే నవ్వించాలి, మంచి డాన్స్లు వేస్తాడు, జోవి హుషారుగా ఉండాలి సినిమా. ఆ పిక్చర్లో ఏంటంటే ఒక లవర్ బాయ్ క్యారెక్టర్, అతను సినిమా అంతా సాడ్గా ఏడుస్తూ ఉంటాడు సార్. ఆ కథ, ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది. సార్ ముందుగా అనుకుంది అసలు సునీల్ నేనా? వాళ్ళు చెప్పిందే నాకు, నేను చెప్పింది కదా ఆ సినిమా. వాళ్ళు సూపర్ గుడ్ వాళ్ళే రైట్స్ కొన్నారు. కొని సునీల్ నువ్వు చేస్తే బాగుంటుంది అని అంటే నేను చెప్పాను. సినిమా చూసిన తర్వాత నేను ఇదైతే యాస్టీజ్ అందులో ఉన్నదైతే సెట్ అయ్యే మ్యాటర్ కాదు, కానీ దీనికి ఏం చేయాలి, చుట్టూ ఏదన్నా కామెడీ అంతా చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అంటే, లేదు నువ్వు బాగా చేస్తావు అన్నారు. అది ఆ నమ్మకం వాళ్ళు ఇచ్చారు యాక్చువల్గా, ఆర్బి చౌదరి గారు వాళ్ళు. దాని ఎఫెక్టే కదా 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. తర్వాత నేను అసలు చేయలేదు కదా సినిమా. తర్వాత ఇప్పుడు కెవ్కేక అది ప్యారలల్ గా జరిగిందండి. కెవ్కేక ప్యారలల్ గా ఇది అది ప్యారలల్ గా జరుగుతూ వచ్చినాయి సినిమాలు. అంటే ఏంటంటే ఒక టైంలో నేను కూడా ఓకే బాగా చేయగలనని నమ్మా. అంటే దిగినాక ఇంకా తప్పదు నమ్మాను. బట్ అది ఆర్బి చౌదరి గారు కూడా చెప్పారు, తను ముందే చెప్పాడు క్లియర్గా అని కూడా చెప్పారు. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్, ఇప్పుడు మనం లేడీ బాబ్జీ గురించి కూడా మాట్లాడుకుంటే హిట్, లీలా మహల్ సెంటర్ హిట్, సో అలాగే ఆడుతూ పాడుతూ హిట్. సో మీరు చేసిన 6-7 సినిమాల్లో 50% హిట్ పర్సెంటేజ్ ఉంది. ఒక డైరెక్టర్కి 50% హిట్ పర్సెంటేజ్ అనేది చాలా మంచి నెంబర్. అవునండి. కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్గా యాజ్ ఎ డైరెక్టర్గా ఇన్ని సక్సెస్లు ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నెంబర్స్ చేయలేకపోయారు కదా మీరు? ఎక్కడ? అదే నేను చెప్తున్నాను కదా, అది వేరే ఎవరిని అనడానికి బ్లేమ్ చేయడానికి అసలు లేదండి. నాకు అవకాశాలు వచ్చినాయి, వాటిని నేను అందిపుచ్చుకోలేదు. ఓకే, కథలు సిద్ధంగా లేవు మీ దగ్గర? కథలని కాదు వేరే వేరే రీజన్స్ వల్ల నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల నేను అందిపుచ్చుకోలేకపోయానండి. అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినాయి నాకు. ఇప్పుడు అదే సూపర్ గుడ్లో ఒకటి 2 హీరోలు ఏదో పిక్చర్ తమిళ్లో చేశారు, అది చేస్తారా అని అడిగారు ఆ సినిమా తర్వాత కూడా. బట్ ఆ సినిమా తమిళ సినిమా కూడా నాకు ఎక్కలా సార్. ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా చేయడం అని చెప్పి నేను అది చేయలేదు. బట్ ఈ ప్రాసెస్లో మీరే చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు, బాలకృష్ణ గారితో ఒక సినిమా అయ్యింది, అవును, అడ్వాన్స్ సంథింగ్ ఏదో కూడా జరిగినట్టుంది అని చెప్పి, మరి ఆ సినిమా కూడా అయిపోయింది. ఆ సినిమా కూడా బాలకృష్ణ గారితో సినిమా ఎందుకు అయిపోయింది అసలు? అది నాకు రీజన్ అసలు తెలియదండి. అప్పుడు ఒక కథ కూడా నాది కాదు, వేరే వాళ్ళది. అది విన్నాము, ఓకే అనుకున్నాము, అంత అయిపోయింది. అయిన తర్వాత 3-4 మీటింగ్లు అయినాయి. ఆ తర్వాత అప్పుడు నాది మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రిలీజ్ అయింది. ఓకే, రిలీజ్ అయింది. అది ఆడలేదు కదా. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వద్దనుకుంటున్నామండి అని చెప్పారు. ఇప్పుడు కొంచెం టైంగా వద్దని కూడా కాదు, కొంచెం టైం కావాలండి, కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే డైరెక్టర్ తోటి అనేది నాకు తెలిసింది. ఇంకా తర్వాత అది ఎందుకు ఏమిటి అనేది నేను అడగలేదు, ఎవరిని అడగలేదు. మీరు తర్వాత కాలంలో బాలకృష్ణ గారి సినిమాలు కథానాయకుడు, మహానాయకుడు యాక్ట్ చేశారు కదా, గుమ్మడి గారి క్యారెక్టర్ చేశారు. అవునండి. అప్పుడు బాలకృష్ణ గారితో ఎప్పుడన్నా ఈ సందర్భం వచ్చింది? అప్పుడు అలా అనుకున్నాము అనే టాపిక్ వచ్చింది. నేను కూడా ఎందుకు అనేది నేను అడగలేదండి. నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. అప్పుడు ఆ సందర్భం గురించి అయితే మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాను అంతే. నేను దానికి ఎందుకు అనేది అడగలేదు నేను.